చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో వెలసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఈ నెల 25 నుంచి 31 వరకు జరుగుతాయని ఆలయ చైర్మన్ సతీష్ యాదవ్ తెలిపారు. 25 సాయంత్రం 6 గంటలకు శ్రీ 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 బంగారు అమ్మ అమ్మవారికి శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నుండి సారె సమర్పణ, వీరాంజనేయ స్వామి వారికి కోదండరామస్వామి వారి దేవస్థానం నుండి పట్టు వస్త్రాల సమర్పణ 7 గంటలకు అంకురార్పణతో ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. శ్రీ కోదండరామస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఈరోజు అనగా 25వ తారీఖు నుంచి 31 వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. తమ్మినపట్నం పంచాయతీలో గత సంవత్సరం మాదిరిగానే కొత్త ఆనవాయితీని మనం క్రియేట్ చేయడం జరిగింది. అది ఏంటంటే గతంలో ఎలా జరిగిందో భిన్నంగా ఈ బ్రహ్మోత్సవాలు మొదటిగా స్వామివారికి పట్టు వస్త్రాలతో పాటు స్టార్ట్ చేస్తూ ఈరోజు మా గ్రామ దేవత అయినటువంటి శ్రీ శ్రీ బంగారమ్మ అమ్మవారి దేవస్థానముకు అమ్మకి సారే మరియు అన్ని పసుపు కుంకుమ అన్ని కూడా సమర్పించి అక్కడి నుంచి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి అక్కడి నుంచి ధ్వజారోహణంతో మన యొక్క బ్రహ్మోత్సవాలని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 27వ తారీఖు కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం, సీతారాముల వారి ఎదుర్కోల ఉత్సవం కూడా 10 గంటల నుంచి 10:30కు ఎదుర్కోల ఉత్సవం ఏర్పాటు చేసి అట్లాగే కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. అట్లాగే 28వ తారీఖు హనుమంతు సేవ మరియు గ్రామోత్సవం మరియు అదే రోజు మంచి ఈవెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైజాగ్ వారిసే మంచి ఈవెంట్ కూడా ఏర్పాటు జరిగింది. ఇంకా 29 గరుడు సేవ, ఆ రోజు కూడా నిత్యం కొలువులాగే హోమము, బలిహారం, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా స్పై ఈవెంట్ వారిసే గొప్పగా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 31 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దానితో పాటు ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేషమైన సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామివారికి కేరళ వేషాలు, తెలంగాణ మహిళ డప్పులు, అలాగే కేరళ పూజ కావడి, కేవల తెరాటం, శ్రీ ఆంజనేయ స్వామి, గూడూరు వారిసే కోలాట విభాగం, ఇలాగే ప్రతి ఒక్క సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలంకరణలతో మన యొక్క బ్రహ్మోత్సవాలని అత్యంత వైభవంగా మా శాసనసభ్యులు డాక్టర్ పాసిన్ సునీల్ కుమార్ గారి ఆదేశాలతో అట్లాగే దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారి సూచనల మేరకు ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి గిరికృష్ణ గారు మరియు మా యొక్క ట్రస్ట్ దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లు అయినటువంటి అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలని ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇక్కడ జరిగేటువంటి అత్యంత వైభవం ఏంటంటే తాటాక పందిలతో మనం పోయిన సంవత్సరం నుంచి ఆనవాయితీగా చేస్తున్నాము. ఇది ఎక్కడ కూడా లేదు, భిన్నంగా మన యొక్క నియోజకవర్గంలో మొదటిసారి మనం చేయబోతున్నాము. దీనికి భక్త మహాశయులు అందరూ కూడా గూడూరు నియోజకవర్గమే కాకుండా టోటల్గా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని కోదండరామస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొంటారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. తమ్మినపట్నం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచి మొదలవుతున్నాయి. ఈరోజు చైర్మన్ గారు చెప్పినట్టు అమ్మవారి గ్రామోత్సవం, అమ్మవారి బంగారు అమ్మవారికి ప్రత్యేకంగా సారె సమర్పణ వివిధ రకాల కళారూపాలతో తీసుకొని వెళ్ళి ఆవిడకి నివేదన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి మర్యాద కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకున్నాము. అదేవిధంగా ఈ ఉత్సవాల్లో హనుమంత సేవ, గరుడ సేవ, పల్లకీ సేవలన్నీ చాలా వైభవపేతంగా మంచి పూల అలంకరణలతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ సలహాలు, సూచనలు వారి గూడూరు ఎమ్మెల్యే వారి సూచనల ప్రకారం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది. అదేవిధంగా అందరు భక్త మహాశైలందరూ ఈ కార్యక్రమాల్లో కళ్యాణం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ కళ్యాణోత్సవంలో ఎదుర్కోల ఉత్సవం చాలా బాగా జరుగుతుంది. అనంతరం కళ్యాణం కూడా జరుగుతుంది. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఇది దేవస్థానంతో పాటు అదాని పోర్టు వారితో కూడా వారి సహాయ సహకారాలతో, వేణుగోపాల్ గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకోబోతున్నాం. అదేవిధంగా వివిధ రకాల కళారూపాలైన పంచవాద్యాలు, కేరళ తయ్యము, పూకావడి ఇలాంటి విశేషమైన కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు ఈ వీటిలో ఉంటుంది. ఇదే విధంగా కాకుండా వెస్ట్రన్ నృత్యాలు కూడా దీంట్లో స్పై ఈవెంట్స్,
అలా కొంతమంది మనీ ఈవెంట్స్ వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో పండగ వాతావరణం ఉంటుంది కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాలని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మా చైర్మన్ గారు కోట సతీష్ యాదవ్ గారు మరియు వారి సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమానికి ముందుండి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరివాడు ఉదయగిరి అభివృద్ధిని కాంక్షించే యువనేత, తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకొని ప్రజల గుండెల్లో నిలిచిన మేకపాటి అభినవరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. జనమంటే మనమే అనే సిద్ధాంతం, ప్రజా సంక్షేమమే ముఖ్యమనే తత్వం, దశాబ్దాల ప్రజాసేవలో వారసత్వం, అందరూ మెచ్చిన నాయకత్వం, అపార జనాభిమతం ఆయన సొంతం. మేకపాటి అభినవరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు ఉదయగిరి నియోజకవర్గం మేకపాటి అభిమానులు.